బాలు చేసిన పనికైతే ఇంకా అటు సుశీలమ్మ అయితే నా కొడుకు కూడా ఇవ్వలేని గిఫ్ట్ నువ్వే ఇచ్చావురా అని చెప్పన్నట్టుగా మురిసిపోతుంది. ఇంకా అమ్మమ్మని అలా చూసి మీనా, ప్రభావతి వీళ్ళందరికైతే షాక్ అనమాట. వీడు కనిపించకుండా తాక్కుంటూ ఉంటాడు అని చెప్పని నేను అనుకుంటే మా అత్తయ్య మనసును గెలిచేశాడు వీడు ఏమైనా అని చెప్పని ఇంకా ప్రభావతియే నోరు ఎల్లబెట్టేలా అయితే తను చేస్తాడు. ఇంకా సుశీలమ్మ చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరినీ అలాగే తన ఫ్రెండు అబ్బాయిని అందరిని తీసుకొని వచ్చి తన పుట్టినరోజు గిఫ్ట్గా అయితే తను తీసుకొని వస్తాడు. నీకు ఇలా ఎలా ఆలోచించగలిగావురా నువ్వు అని చెప్పనంటే, బామ్మ నువ్వు చిన్నప్పటి అన్నీ నువ్వు గుర్తు చేసుకొని నువ్వు సంతోషపడాలి అని చెప్పనని తను అంటూ ఉంటే, ఇంకా సత్యం కూడా అయితే నువ్వు చాలా గ్రేట్ రా అని చెప్పనని తనైతే అంటాడు. నాకు కూడా రాని ఆలోచన నీకు వచ్చింది అని చెప్పని. ఇంకా ప్రభావతికి అయితే ఇంకా నోట్లో మాట రాదు. ఎందుకంటే మా అత్తయ్యకి అది చేసి పెడతాను, ఇది చేసి పెడతాను, మా అత్తయ్యకి అది ఇష్టము అని చెప్పి ఇట్లా ఆలోచిస్తారే కానీ తను చిన్నప్పుడు ఫ్రెండ్స్ని తీసుకొని వస్తే తన బాల్యంలోకి తను తీసుకొని వెళ్ళినట్లే కదా అని చెప్పని అన్నది రాదు. అప్పుడు తన సుశీలమ్మ ఫ్రెండ్ అయితే 4 నువ్వులుండలు తీసుకొచ్చి అక్కడ పెట్టి అవన్నీ తిన్నట్టుగా అట్లా అయితే తను గుర్తు చేసుకుంటుంది. తనని చూసి కూడా సిగ్గుపడుతుంది. అయ్యో బామ్మ నీకు సిగ్గు కూడా వస్తుందా అని చెప్పనని అందరూ అయితే అంటారు. ఇంకా మీనా అయితే అదంతా వీడియో రికార్డింగ్ చేసి పెడుతుందనమాట. ఎందుకంటే ఇది మీకు ఒక తీపి జ్ఞాపకంగా ఉండాలి అమ్మమ్మ అని చెప్పంటే, నాకు నిజమైన వారసులు ఎవరైనా ఉన్నారు అంటే మీరిద్దరేరా అని చెప్పి అనేటప్పటికి ఇంకా రోహిణి అలాగే మనోజ్ అయితే కాస్త కోపడతారు. కానీ శృతి అలాగే రవి అయితే మాత్రం నిజంగా అన్నయ్య నువ్వు చాలా గ్రేటు, నానమ్మని ఇలా సర్ప్రైజ్ చేస్తావని అనుకోలేదు అని చెప్పని తను మెచ్చుకుంటారు.